హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ పన్నీర్ కర్రీ అండి. నా హెల్త్ బాగాలేదని చెప్పి మా చెల్లి పన్నీర్ కర్రీ అయితే నా కోసం టేస్టీగా ప్రిపేర్ చేసింది. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. అండ్ వీటిని అయితే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. ఇక్కడ మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ పిన్నికి. ఇంకా ఈ కర్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఫైనల్ అయితే చాలా చక్కగా ప్రిపేర్ చేశారనమాట. చూడండి, ఈ పీసెస్ ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నారు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ లేదా బటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ స్లైసెస్ని కూడా అందులో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులో కొంచెము పసుపు, చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ ప్రిపరేషన్ ఏమో కానీ మా చెల్లి అయితే మాత్రం మా కోసం చాలా కష్టపడుతుంది. హెల్త్ బాగాలేదని చెప్తే ఇంకా అక్క నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పింది. సో తనకు కూడా అలా నేర్చుకున్నట్టు ఉంటుందని ఇంకా నేను అలా చెప్తుంటే తను ప్రిపేర్ చేసిందనమాట. ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా, ఈ ఫ్రై అయిన పీసెస్ని కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఈ విధంగా వేసుకోవాలి. అలాంటప్పుడు వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కదా, పీస్ అనేది కొంచెం మెత్తగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అదే ఆయిల్ కొద్దిగా బిర్యానీ ఆకు అండ్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోద్ది. ఇప్పుడు అందులోనే కర్రీ లీవ్స్, కొంచెం సాల్ట్ అండ్ కొద్దిగా చిటికెడ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించాము. అండ్ ఇంకో సైడ్ అయితే బిర్యానీ ప్రిపరేషన్ అనమాట. అండ్ వెజ్ పులావ్ కూడా చేస్తానని చెప్పారు. అండ్ అదైతే ప్రిపేర్ చేస్తున్నారనమాట. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. హాట్గా బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశారు. అండ్ తర్వాత ఒక 2 టమాటాస్ని నేనైతే ప్యూరీలా చేసి పెట్టాను. అండ్ అదైతే యాడ్ చేసుకున్నాము. అండ్ కొంచెం కాజు పేస్ట్ కూడా, గ్రేవీ కావాలంటే కాజు పేస్ట్ యాడ్ చేసుకుంటే చాలా ఎక్కువ గ్రేవీ వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కర్డ్ యాడ్ చేసుకొని ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా కారము, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా సోక్ చేసుకున్నాం కదా పన్నీర్ని, ఆ వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోండి. స్పైసీ ఎక్కువగా తిన్న వాళ్ళైతే కొంచెం స్పైసీ ఎక్కువ యాడ్ చేసుకోండి. మేము కారం కొంచెం తక్కువగా తింటాము. సో ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. కొంచెం గ్రేవీ కూడా థిక్గా కావాలనుకుంటే కొంచెం థిక్ చేసుకోవచ్చు. ఇలా వేడివేడి పులావ్లో ఈ పన్నీర్ కర్రీ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.